నల్గొండ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం బలమైన ఉద్యమాలు నిర్వహిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పేర్కొన్నారు. ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడతామని తెలిపారు. బుధవారం సిపిఐ నల్గొండ జిల్లా కార్యాలయం ముగ్ధుం భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మహాసభ వివరాలు వెల్లడించారు. సిపిఐ నల్గొండ జిల్లా 23వ మహాసభలు దేవరకొండ పట్టణంలో ఈ నెల 15వ తేదీన విజయవంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ మహాసభలో జిల్లా కార్యదర్శిగా నెల్లికంటి సత్యం, సహాయ కార్యదర్శులుగా పల్లా దేవేందర్ రెడ్డి, లొడంగి శ్రవణ్ కుమార్లతో పాటు 45 మంది కౌన్సిల్ సభ్యులు, 13 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. నల్గొండ జిల్లాలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నిర్ణీత కాల వ్యవధిని ప్రకటించి అందుకు సరిపడా అధిక నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. కరువు పీడిత ప్రాంతాలైన మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయడం కోసం ఆనాడు కేసీఆర్ డిండి ఎత్తిపోతల పథకానికి హడావుడిగా శంకుస్థాపన చేశారు తప్ప ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా, ప్రాజెక్టు డిపిఆర్ ఆమోదించకుండా ప్రాజెక్టుకు ఎక్కడి నుండి నీరు తెస్తారనే దానిపై స్పష్టత లేకుండా చేశారని ఆరోపించారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసి నీటిని తరలించుకుపోయేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు నిర్మించడానికి కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. బనకచర్ల ప్రాజెక్టును సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ కరువు పీడిత సమస్యలతో అనేక ఇబ్బందులు పడ్డ ప్రజలకు ఇప్పుడు ఫార్మా కంపెనీల ద్వారా కాలుష్యంతో అనారోగ్యాలకు గురై ప్రాణాలను ఫనంగా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు ప్రాంతంలోని కిష్టాపురం, గట్టుపల, చిట్యాల మండలంలోని వెలిమినేడు, పిట్టంపల్లి ప్రాంతాలలో విచ్చలవిడిగా ఫార్మా కంపెనీలు నెలకొల్పేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని, వాటిని తీవ్రంగా వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చౌటుప్పల్ ప్రాంతంలోని దివిస్ కెమికల్ కంపెనీ ద్వారా వెలువడే కాలుష్యంతో ఆ ప్రాంతం ప్రజలు తీవ్రమైన అనారోగ్యాలకు గురవుతున్నారని, ఆ ప్రాంతంలో ఎక్కడ బోర్వేసినా కెమికల్ ఆయిల్తో కూడిన రంగుమారిన కెమికల్ నీరే వస్తుందని పేర్కొన్నారు. అలాంటి దివిస్ కంపెనీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేపడతామన్నారు. నల్గొండ జిల్లా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నదని, ప్రస్తుత పరిస్థితులలో రైతులు ఆయిల్ ఫామ్ పంటల సాగుకు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ప్రభుత్వం జిల్లాలో ఆయిల్ పామ్ పరిశ్రమలను నెలకొల్పాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థ ఎన్నికలలో 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ లాంటి అంశాలను సిపిఐ స్వాగతిస్తుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే తమిళనాడు రాష్ట్రం తరహాలో 42% రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, లొడంగి శ్రవణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, బొల్గురి నరసింహ, గురిజ రామచంద్రం, నల్పరాజు రామలింగయ్య, టి వెంకటేశ్వర్లు, ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు కురుమిద్దె శ్రీనివాస్, బొల్గురి నరసింహ, గురిజ రామచంద్రం, నలపరాజు రామలింగయ్య, టి వెంకటేశ్వర్లు, ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు కురుమిద్దె శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి కెఎస్ రెడ్డిలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో మరి సిపిఐ నల్లగొండ జిల్లా మహాసభలు పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. నల్లగొండ జిల్లా సమగ్ర అభివృద్ధికై, అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులపైన, ముఖ్యంగా హైదరాబాద్కు దగ్గర ఉండడం మూలంగా ఇవాళ వస్తున్నటువంటి ఫార్మా కంపెనీలపై, మరి అదేవిధంగా రైతాంగం ఇవాళ పూర్తిగా ఆయిల్ ఫామ్ అనేక అంశాల పోతూ ఉంది. దాని ఆయిల్ ఫామ్ మరి ఫ్యాక్టరీ కోసం అనేక అంశాల మీద సిపిఐ పార్టీగా చర్చించడం జరిగింది. పార్టీ నిర్వహించినటువంటి కార్యక్రమాలు, ప్రజా ఉద్యమాలు, ఇలా ప్రజలు ఎదుర్కొన్న సమస్యల మీద అనేక అంశాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాల మీద, మరి వస్తున్నటువంటి సామాజిక నేపథ్యం, ఇవాళ అనేక అంశాలు మన ముందుకు వస్తున్న నేపథ్యంలో అనేక అంశాలు చర్చించుకొని మరి మహాసభలో నిర్వహించుకొని తీర్మానాలు చేయడం జరిగింది. రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఇందిరమ్మ ఇండ్లు, సంక్షేమ పథకాల్ని ప్రభుత్వం అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది పెన్షన్లు కానీ, రైతుల రుణమాఫీ కానీ, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కూడా మరి పథకాన్ని అమలు చేయాలని, రైతుల బీమా కానీ, ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని సందర్భంగా చేస్తూ ఉన్నాం. ఇలా ఇది కేవలం బీసీల మీద ఒట్టి మాటలు కాకుండా
వచ్చినటువంటి పార్లమెంటులో ఆనాడు తమిళనాడులో ఏదైతే 9th షెడ్యూల్ పెట్టారో ఆ రకంగా బీసీ రిజర్వేషన్ చేస్తే మరి జరుగుతుంది. సరే ప్రభుత్వం సరే ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా తమ ప్రయత్నం చేయడం మంచి హర్షించదగ్గ విషయం. అందువల్ల రాబోయే రోజుల్లో మరి బీజేపీ పార్టీ వాళ్ళు 9th షెడ్యూల్ చేసి మరి బీసీలకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేయాలని సందర్భంగా చేస్తూ ఉన్నాం. ఎస్సీ వర్గీకరణ కూడా మరి ఆ రకంగా ఆలోచన చేయాలని సందర్భంగా చేస్తూ సార్ రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలలో కూడా మరి కలిసి బీజేపీ బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కలిసి వచ్చే శక్తులతో కలుపుకొని బలమైన ఉద్యమ గ్రామాల్లో నిలబడతాం.